ఆర్యన్ బాబు వాళ్ళ తల్లిగారు, ప్రసూన వాళ్ళ నాన్నగారు శివయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఇది జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇలాగ వ్రాయబడి ఉన్నది. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. దేవునామమునకు మహిమ కలుగును గాక. చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏంటంటే జ్ఞానము, ఇక్కడ ప్రసంగి గారు వ్రాస్తూ జ్ఞానము ఆశ్రయాస్పదం అంటున్నారు. జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అది కూడా ఆశ్రయాస్పదమే. ద్రవ్యాన్ని మనం ఆశ్రయిస్తే అది కూడా ఆశ్రయాస్పదమే. కానీ జ్ఞానము దాని పొందిన వారి ప్రాణాన్ని రక్షించుద్దన్నమాట. ఇదే జ్ఞానం వలన కలిగేటువంటి లాభం. కాబట్టి జ్ఞానం వైపు మనం చూడాలా. జ్ఞానం అంటే దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. దేవుని క్రియలు ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన క్రియలు మనము ధ్యానించే వారంగా ఉండాలి. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖదినమునందు మనం సంతోషంగా ఉండటం, ఆపద్దినమందు మనం యోచించాలన్నమాట. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన యొక్క జీవితంలో మంచిని చెడును గ్రహించేటువంటి వారంగా ఉండాలి. సుఖదినం వచ్చినప్పుడు సుఖంగా ఉందాం, సంతోషిద్దాం. ఆపదినం అందు మనం యోచిస్తూ ఉంటాం, ఎందుకు ఇలా నా జీవితం ఇలాగా జరిగింది, అయ్యో అని. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకూడనట్లుగా దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.